జై శ్రీకృష్ణ. స్వర్గం నుండి శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎక్కడుంటుందో తెలుసా? పారిజాత పువ్వులతో దేవుడికి పూజ ఎంతో ప్రీతిపాత్రమైనది చెప్తారు. ప్రపంచంలో ఏ చెట్టుకు లేనంత ప్రత్యేకత పారిజాత వృక్షానికే. ఎందుకంటే స్వర్గలోకం నుంచి తీసుకొచ్చినందునే. అందుకే ఈ పూలు నేరుగా చెట్టు నుండి కోయరు, కింద పడినవి ఏరి పూజ చేస్తారు. దేవతా వృక్షం నుంచి పూలు నేలపై రాలిన తర్వాతే ఆ భూమికి చేరినట్టు అని భావిస్తారు. నారదుడు ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు కలవటానికి ద్వారకా నగరానికి వచ్చినప్పుడు స్వర్గలోకంలో నుంచి పారిజాత వృక్షాన్ని తన వెంట తీసుకొచ్చి దేవలోకంలో మాత్రమే లభించే ఈ అపురూప పుష్పము మీకు ఇస్తున్నాను. దీన్ని మీకు బాగా నచ్చిన వారికి ఇవ్వమని చెప్పగా, అప్పుడు అంతఃపురంలో తనతో పాటు ఉన్న రుక్మిణీదేవికి ఇస్తాడు శ్రీకృష్ణుడు. ఆ విషయం చెలికత్తెల ద్వారా తెలుసుకున్న సత్యభామ అలకల పాన్పు ఎక్కుతుంది. అందరికన్నా ఎక్కువ అని చెప్పి ఇప్పటిలా చేస్తారా అని రుసరుసలాడుతుంది. అప్పుడు స్పందించిన శ్రీకృష్ణుడు, నీ కోసం ఏకంగా చెట్టే తీసుకొచ్చేస్తానని చెప్పి ఆలక మాన్పిస్తాడు. తాను దేవలోకానికి వస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు ఇంద్రుడికి కబురు పెట్టి స్వర్గంలోకానికి సత్యభామతో కలిసి బయలుదేరుతాడు. ఇలా దేవలోకానికి వెళ్ళిన వనవిహారం చేస్తుండ పారిజాత వృక్షాన్ని చూసి ఆ చెట్టు పెకిలించి తీసుకువెళ్తుండగా ఇంద్రుడు అడ్డుకోవడంతో యుద్ధాన్ని దిగుతాడు శ్రీకృష్ణుడు. యుద్ధానికి దిగిన చివర ఓటమి అంగీకరించి పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తాడు ఇంద్రుడు. అప్పుడు సత్యభామతో కలిసి భూలోకానికి వచ్చి శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని సత్యభామ అంతఃపురం బయట నాటుతాడు. స్వర్గం నుంచి శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షము ఎక్కడుందో తెలుసా? ఈ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంకీ జిల్లాలోని కింటూరు గ్రామం వద్ద ఉంది. శ్రీకృష్ణుడు పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చిన సత్యభామకి బహుకరించి పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంకీ జిల్లాలోని కింటూరు గ్రామంలో ఉంది. ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీన్ని అభివర్ణించారు. దీని శాఖ ముక్కల నుండి పునరుత్పత్తి కానీ పండ్లు కానీ ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేకత వర్గంలో ఉంచబడింది. ప్రపంచంలోకెల్లా ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షంలో సొంతం. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు చేతికి 5 వేళ్లను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు 7 భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు మరియు తెలుపు రంగులో కలిసి ఒక ఆహ్లాదకరమైన రంగులో ఉంటాయి. పుష్పాలు 5 రేకులు కలిగి ఉంటాయి. చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది. అది జూన్, జూలై నెలలో మాత్రమే. ఈ పుష్పాలను వాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ వృక్షం యొక్క వయస్సు సుమారు 5,000 సంవత్సరాలు వృక్షశాస్త్రవేత్తలు చేత చెప్పబడుతున్నది. ఈ వృక్షకాండం చుట్టుకొలతలు 50 అడుగుల గాను ఎత్తు 45 అడుగులు గాను చెప్పబడింది. ఈ వృక్షం యొక్క మరో గొప్పతనం దీని శాఖలు కానీ ఆకులు కానీ కుంచుకుపోయి కాండంలో కలిసిపోవడమే కానీ ఎండిపోయి రాలిపోవడం జరగదు. అయితే ఈ యొక్క పారిజాత పుష్పాలని మనము ఆంజనేయ స్వామికి, మహాలక్ష్మీదేవికి, శ్రీచక్రానికి అర్చన చేసినట్లయితే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పారిజాత పుష్పాలను మనము లక్ష్మీదేవికి, ఆంజనేయ స్వామికి మంచిగా అర్చన చేసినట్లయితే 108 నామాలతో ఆంజనేయ స్వామికి, 108 నామాలతో శ్రీచక్రానికి అర్చన చేసి పూజా విధంగా ప్రసాదాలు సమర్పించినట్లయితే అన్నీ మంచి జరుగుతాయి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వు పారిజాతం. ఈ పువ్వు సువాసన చాలా బాగుంటుంది. ఈ వాసన మనకి ఆంజనేయ స్వామికి ఆరెంజ్ కలర్ కాడ ఉండి తెల్ల పువ్వుగా ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామికి బాగా పెడతారు. కాబట్టి మనము ఆంజనేయ స్వామి దేవాలయాలైనా మన ఇంట్లోనైనా అర్చనకు ఉపయోగించి కింద రాలిన పువ్వులు మాత్రమే పెట్టాలి. చెట్టు నుండి తెంచరాదు. కాబట్టి ఈ యొక్క పారిజాత పుష్పాలను చెట్టు నుండి తెంచకుండా కింద రాలిన పువ్వులు ఏరి అర్చన చేయాలి. జై పారిజాత, జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.